హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నెస్సెలాస్ కిచెన్. ఈరోజు నెస్సెలాస్ కిచెన్‌లో పొట్టు మినుములతో సున్నుండలు. దీన్ని విజయపురి మినపప్పు అని కూడా అంటారు. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్‌తో పాటుగా ఇందులోని పొట్టు ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఎదుగుదలకి తోడ్పడుతుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని శుభ్రం చేసుకున్న ఒక కప్పు మినుముల్ని సిమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇల్లంతా కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుంది. ఆ మంచి సువాసనే స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక ఇండికేషన్. స్టవ్ ఆపే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మినుముల్లో ఉండే జిగురు పంటికి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మినుములు, బియ్యం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగానే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే మిక్సీ జార్‌లో ఒక స్పూన్ మనం మిక్సీ చేసి ఉంచుకున్న పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఒక కప్పు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఈ పొడేసి మిక్సీ చేయడం వల్ల బెల్లం ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా మిక్సీ వేసేసిన తర్వాత, ఈ మిశ్రమం అంతటిని కూడా ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం, మినుములు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక అర కప్పు నెయ్యి తీసుకొని చిన్న ప్యాన్‌లో వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఆ నెయ్యి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం, మినపప్పు మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ముందుగా ఒక స్పూన్‌తో కలుపుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా చేయి పెట్టకుండా స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకొని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం కూడా ఒకేసారి వేసేయొద్దు. కొన్నిసార్లు నెయ్యి ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు. సో, ఒకేసారి ఎయకుండా నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకొని పిండంతట్లో కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత స్పూన్ తీసేసి చేత్తో కలిపేసుకోవచ్చు. మోకాలు నొప్పులు తగ్గించడంతో పాటు కండరాల బలానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇది ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ రోజుకొకటి తినడం అలవాటు చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. అంతేనండి ఇవాల్టి హెల్తీ రెసిపీ. మీకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్. బాయ్.